Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం September 11th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏంటంటే ప్రాక్టీస్ సెషన్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ విల్ మూవ్ టు డిస్క్రిప్టివ్ పార్ట్. సో ఈ ప్రాక్టీస్ సెషన్ ఏదైతే ఉందో ఇందులో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి బేసిస్ చేసుకుని అందులో మోడల్ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో టేక్ ఇట్ యాజ్ ఎ మాక్ టెస్ట్ అండ్ ట్రై టు మెన్షన్ ఆన్సర్స్ ఇన్ కమెంట్ సెక్షన్స్. సో మీకు ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా మళ్ళీ ఇది డైలీ రివిజన్ టెస్ట్ లాగా అంటున్నాం. ఎందుకోసం అంటే ప్రీవియస్ క్లాస్లో ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసామో ద సేమ్ టాపిక్స్ పైన రిలేటెడ్ టు ఆ టాపిక్స్ ఒకవేళ దాని గురించి మనం డిస్కస్ చేయకపోతే ప్యారలల్గా మనకి అక్కడ టాపిక్ కవర్ అవుతుంది యాజ్ వెల్ as క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే మనకి క్లాసెస్లో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ as మీకు కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే యూ కెన్ గో త్రూ టెలిగ్రామ్ ఛానల్ అండ్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడుతుంది. సో అందులో నుండి మీరు కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళినట్టయితే రీసెంట్గా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఒక న్యూ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది, రైట్? సో దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అందులో ఉన్న మల్టిపుల్ సర్వీసెస్ని టు బ్రింగ్ అండర్ వన్ రూఫ్ అనమాట. సో అందుకోసమే ఈ ప్రత్యేకమైన ఒక డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. ఏంటది మనకి ఏ బ్యాంక్? బ్యాంక్ ఆఫ్ బరోడా. యాక్చువల్గా ఏంటంటే కొన్నిసార్లు మనకి ఇక్కడ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ సో దాని యొక్క నేమ్ అనేది ఇస్తారు క్వశ్చన్స్లో. అంటే మీరు ఒక క్వశ్చన్ చూస్తున్నప్పుడు ఏంటి టాపిక్ కన్సిడర్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మీరు ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి, రైట్? సో ఇక్కడ మీకు ఏంటంటే డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ నేమ్ కన్సిడర్ చేసి రీసెంట్గా ఈ డిజిటల్ సర్టన్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ అనేది ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఏంటి మీకు? బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా ప్యారలల్గా ఒక క్వశ్చన్ని ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అనలైజ్ చేయండి. జస్ట్ ఇక్కడ ఇస్తున్న క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడం కాకుండా ఓకే ఇన్ అదర్ సర్టన్ కేసెస్ ఒకవేళ క్వశ్చన్ అనేది ఇలా వైస్ వర్సాగా ఇస్తే కూడా మనం ఆన్సర్ చేసే విధంగా క్యాపబిలిటీ ఉన్నామా లేదా జస్ట్ వన్స్ చెక్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్స్ ఏంటి మనకి అంటే ఆ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ యొక్క నేమ్ ఏంటి మనకి ఇక్కడ. సో ఆ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ యొక్క నేమ్స్ ఇఫ్ యూ సీ ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే బాబ్ అహెడ్, బాబ్ నౌ, బాబ్ యునైట్ ఆర్ బాబ్ వరల్డ్. ఈజ్ ఇట్ క్లియర్? సో కరెక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి రిగార్డింగ్ ఇంపార్టెంట్ డేస్. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటి మనకి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏ డేట్ రోజు అబ్జర్వ్ చేస్తారు. మేజర్గా ఏంటి మనం ఇంపార్టెంట్ డేస్ చూస్తున్నప్పుడు ఎప్పుడు కానీ డేట్, థీమ్ అండ్ ఆబ్జెక్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటి మనకు అది స్టార్టెడ్ ఇయర్. సో ఇది మీకు ప్రతి క్లాస్లో రిపీట్ చేస్తున్నాను అంటే అట్లీస్ట్ మీరు ఏంటంటే ఈరోజు ఒకళ్ళ క్లాస్కి కొత్త అయినా కూడా ఈ టాపిక్స్ని మీరు కవర్ చేయాలని ఒక ఐడియా రావాలి మన క్లాస్ చూసిన తర్వాత. సో అందుకోసమే డైలీ ఇది అనేది రిపీట్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే 9th September, 8th September, 10th September ఆర్ 11th September. సో ఇదేంటి మనకి మేజర్గా ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది కంప్లీట్గా సూసైడ్ని ప్రివెంట్ చేయడం కోసమే యాక్చువల్గా ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తుంది. అంటే పీపుల్కి ఒక అవేర్నెస్ తీసుకురావడం గురించి, రైట్? సో ఇట్స్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో మీరు ఎగ్జాక్ట్ డేట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు వ్యాక్సినేట్ ఫర్ టాడ్లర్స్. ఈ టాడ్లర్స్ అనే వారు ఎవరు? యాక్చువల్గా వ్యాక్సినేషన్ అనేది చాలా కంట్రీస్ జరుగుతుంది. యాక్చువల్గా ఏంటి ఇక్కడ 100% వ్యాక్సినేషన్ ఏ కంట్రీలో జరిగింది అనే క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అర్థం అవ్వాలి.
సడన్ కంట్రీ అనేది వరల్డ్లోనే ఫస్ట్ కంట్రీగా రీచ్ ఏ రీజియన్లో సడన్ స్పెసిఫిక్ కేటగిరీ ఉంటుంది కదా, అంటే వ్యాక్సినేటింగ్ ఫర్ టాడ్లర్స్ అనమాట. ఈ టాడ్లర్స్ అనేవారు ఎవరు అంటే చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, ఈవెన్ జస్ట్ అప్పుడే వాళ్ళు నడవడం నేర్చుకునే పిల్లలు ఉంటుంటారు కదా, సో సడన్ ఏజ్ గ్రూప్ వాళ్ళని టాడ్లర్స్ అంటారు. యాక్చువల్గా ఇక్కడ సడన్ ఒక కంట్రీ ఏదైతే ఉందో, సో ఆ కంట్రీ ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ కూడా రీఓపెన్ అవ్వబోతుంది. ఎందుకోసం అంటే ఇదివరకు కోవిడ్ పాండమిక్ ద్వారా స్కూల్స్ అన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు. సో మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే చిల్డ్రన్ పైన. సో ఇక్కడ ఈ టాడ్లర్స్ అంటున్నాం కదా, సో ఆ సడన్ కంట్రీ ఏంటంటే ఫోకస్ చేసింది ఫ్రమ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 2 years. సో ఈవెన్ 2 years ఆఫ్ ఓల్డ్, రైట్. సో 2 years ఆఫ్ ఏజ్ గ్రూప్ నుండి ఇంకా మిగిలిన చిల్డ్రన్ అందరికీ ఎవరైతే లైక్ అబౌవ్ 2 years, రైట్. సో 2 years నుండి అబౌవ్ 2 years ఆల్ ద చిల్డ్రన్కి వాళ్ళు వ్యాక్సినేషన్ అనేది చేశారు. సో ద ఫస్ట్ కంట్రీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆ కంట్రీ నేమే మనకి ఆప్షన్స్లో ఉన్నాయి, రైట్. సో ట్రై టు మెన్షన్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ఆఫ్ 2021? యాక్చువల్గా ఏంటి, ఇందాక మనం డిస్కస్ చేసి కూడా వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే గురించి, రైట్. సో అందులో మనం డిస్కస్ చేసింది డేట్ గురించి, బట్ ఇక్కడ ఏంటి మేజర్ ఫోకస్ మీరు చేయాల్సింది థీమ్. అంటే చూస్తున్నారు కదా, మీకు ఇంపార్టెంట్ డేస్ నుండి మ్యాక్సిమం 99.9% క్వశ్చన్స్ అనేది ఇవే 4 ఏరియాస్లో రొటేట్ అవుతూ ఉంటాయి. డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ కానీ లేదు అంటే అది ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్గా ఆ డే అని సెలబ్రేట్ చేయడము, ఇలాంటి క్వశ్చన్సే మ్యాక్సిమం ఇంపార్టెంట్ డేస్ నుండి కవర్ అవుతాయి. మీరు ఇన్ని డేస్ క్లాస్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఏ సడన్ ఏరియాస్ని ఫోకస్ చేయాలి, వీటిని జస్ట్ ఒకసారి మనం తెలుసుకోవాలి, జస్ట్ ఫర్ అవర్ నాలెడ్జ్. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అయితే ఎలాంటి ఏరియాస్ని కాన్సన్ట్రేట్ సడన్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అంటే ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పటివరకు మీకు ఒక ఓవర్ వ్యూ అనేది వచ్చింది అనుకుంటాను ఇన్ని మంత్స్ క్లాసెస్ తర్వాత. సో బట్ స్టిల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా అట్లీస్ట్ ట్రై టు హ్యాబిచుయేట్ ఫ్రమ్ నౌ ఎలాంటి ఏరియాస్లో ఫోకస్ చేయాలి, హౌ టు డూ స్మార్ట్ వర్క్ అనేది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్? సో యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి దేనికి సంబంధించిన టాపిక్ ఇది, ఈ క్వశ్చన్ అనేది మనకి టాపిక్ విచ్ ఇస్ రిలేటెడ్ ఫర్ అపాయింట్మెంట్స్, రైట్. సో మేజర్గా అపాయింట్మెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి మనకి, సడన్ కంపెనీ నేమ్ లేదా ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్ నేమ్ అడుగుతుంటారు, లేదు అంటే సడన్ కంపెనీకి అపాయింట్ అయిన పర్సన్ ఎవరు, రైట్. సో నేమ్ ఆఫ్ ద పర్సన్. ఇలా 2 ఏరియాస్ మేజర్గా 80% ఛాన్సెస్ ఉంటాయి. మిగిలిన 20% ఎక్కడి నుండి అడుగుతారు అంటే సడన్ ఎవరైనా ఒక కొత్త పర్సన్ అపాయింట్ అయ్యారు అంటే తన యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అడుగుతుంటారు క్వశ్చన్స్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా మీరు ఒక టాపిక్ని మల్టిపుల్ ఏరియాస్కి రిలేట్ చేసుకొని ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఒక వ్యూ అనేది, ఒక మీకు ఓవర్ వ్యూ అనేది ఉంటే మీరు ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అనేది మీకు ఇలా మాక్ టెస్ట్ రాస్తే అర్థమవుతుంది. అందుకోసం ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది క్లాస్లో డిస్కస్ చేయడం లేదు. జస్ట్ మీకు ఏంటంటే ఆ టాపిక్ గురించి డిస్కషన్ జరుగుతుంది కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ నేను మీకు రివీల్ చేయట్లేదు. బికాస్ మీరు ఒక టెస్ట్ లాగా కన్సిడర్ చేసుకొని మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అని డైలీ బేసిస్ అట్లీస్ట్ ఈ పాయింట్ సర్టన్ పాయింట్ దగ్గర ల్యాగ్ అయ్యారు. సో నెక్స్ట్ ట్రై టు ఇంప్రూవ్ ఇట్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆప్షన్స్ ఏంటి మనకి, రోహిత్ శర్మ, నిర్లక్ సింగ్ రాయ్, సందీప్ కుమార్ ఆర్ శశి త్రిపతి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా మనం ఏంటంటే బేబీ రాణి మౌర్య గారి గురించి డిస్కస్ చేసాం, రైట్. తన యొక్క రెసిగ్నేషన్ లెటర్ గురించి. సో ఇప్పుడు ప్రజెంట్గా ఏంటి అంటే యూ కెన్ సీ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ హ్యాస్ అపాయింటెడ్ హూమ్ అంటున్నారు, తన ప్లేస్లో ఇప్పుడు ఎవరిని అపాయింట్ చేశారు, రైట్. సో ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే సుబ్రత సహా, సిఏ కృష్ణన్, శ్రవణ్ కుమార్ పటియాల్ ఆర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్. సో యాక్చువల్గా మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేయలేదు అని మీకు డౌట్ రావచ్చు, రైట్. ఎస్, మనం ఈ యాక్చువల్గా ఏంటంటే కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారు అనేది డిస్కస్ చేయలేదు, కానీ రెసిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేసినదైతే మనకి బేబీ రాణి మౌర్య గారి గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది మీ వర్క్ యాక్చువల్గా. సో వన్స్ యూ గో త్రూ ఇట్ ద న్యూస్ అండ్ వాట్ ఎవర్ రిలేటెడ్ టు దిస్, సో ఒక్కసారి సర్చ్ చేసి ఆన్సర్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆన్సర్ ఫైండ్ చేయలేకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వి విల్ డిస్కస్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్దాము. సో ఫస్ట్ మనం డిస్క్రిప్టివ్ సెషన్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించింది అనమాట. సో ఇందులో ఏంటి మనకు అది ఎల్ సాల్వడార్ అనేది ఫస్ట్ కంట్రీగా, దేంట్లో ఫస్ట్ కంట్రీగా అయింది అంటే ఈ బిట్ కాయిన్ ఏదైతే ఉందో బిట్ కాయిన్ని నేషనల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి ఆ కంట్రీ మనకి ఎల్ సాల్వడార్. ఈజ్ ఇట్ క్లియర్? సో యాక్చువల్గా ఎల్ సాల్వడార్ అనేది మనకి
స్టాటిక్ పార్ట్ చూసుకుంటే దీని యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మనకి సాన్ సాల్వడార్. యాక్చువల్గా వీటి యొక్క కరెన్సీ చూసుకున్నట్టయితే మనకి యునైటెడ్ స్టేట్ డాలర్ అండ్ ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఏంటి మనకు అది బిట్ కాయిన్. సో ఇక్కడ సాల్వడార్ యొక్క కరెన్సీ అనమాట ఇవి, యునైటెడ్ స్టేట్ డాలర్ అండ్ యాజ్ వెల్ as బిట్ కాయిన్. దెన్ యాక్చువల్గా ఎల్ సాల్వడార్ ఎక్కడ ఉంది మనకి అంటే ఎల్ సాల్వడార్ ఈజ్ ఇన్ కంట్రీ ఇన్ సెంట్రల్ అమెరికా. సో మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్లో బిట్ కాయిన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం, రైట్. సో అది ఎలా లైక్ ఫస్ట్ డిజైన్ చేశారు, ఎప్పుడు అది సినారియోలోకి వచ్చిందంటే లైక్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ అనేది. ఫస్ట్ చూసుకుంటే సమ్ అన్నోన్ పర్సన్ అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవారు 2008లో యాక్చువల్గా ఈ బిట్ కాయిన్ని డిజైన్ చేశారు. మనకి బిట్ కాయిన్ అనేది ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనమాట, డిజిటల్ కరెన్సీ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని, రైట్. సో ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో 2008లో డిజైన్ చేసిన తర్వాత వెన్ ఇట్ కేమ్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ద ఇయర్ 2009 నుండి ఇది ఎఫెక్ట్లోకి వచ్చింది. మరి యాక్చువల్గా ఈ బిట్ కాయిన్స్ ఎలా క్రియేట్ అవుతాయి అంటే బిట్ కాయిన్ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా, అంటే అసలు అల్గోరిథమ్స్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తూ వాళ్ళు మనకు జనరేట్ చేసేదే బిట్ కాయిన్స్ అనమాట. సో ఈ బిట్ కాయిన్స్ ఏంటంటే మీరు దేనికైనా సపోజ్ ఏదైనా థింగ్స్ తీసుకోవాలి అనుకున్నా లేదంటే థింగ్స్ సెల్ చేయాలి అనుకుంటే మీరు థింగ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇలా లైక్ సాఫ్ట్వేర్ ఇదొక ఏమైనా డిజిటల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ అంటున్నాం కదా, సో దే కెన్ పే త్రూ దిస్ అనమాట. సో ఇప్పుడు ఎల్ సాల్వడార్లో దీని యొక్క నేషనల్ కరెన్సీగా, అంటే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా కంట్రీలో దే కెన్ యూజ్ దిస్ బిట్ కాయిన్స్ అనమాట. సో అదే ఇప్పుడు ప్రస్తుతం మనకి కరెంట్ అఫేర్లో ఉంది. దెన్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే యాక్చువల్గా బిట్ కాయిన్ అంటున్నాం కదా, సో దీన్ని యాక్చువల్గా ఎల్ సాల్వడార్ ఎందుకోసం కన్సిడర్ చేసింది అంటే నేషనల్ కరెన్సీగా సర్టెన్ రీజన్స్ ఉంటాయి కదా. సో ఆ రీజన్స్ ఏంటి అంటే అక్కడ ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉంటారో కంట్రీలో దే కెన్ గెట్ యాక్సెస్ టు బ్యాంకింగ్ సర్వీసెస్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఇంకా సిటిజన్స్ యొక్క బ్యాంక్ సర్వీస్ ఇంక్రీజ్ చేయడం కోసం, ఇంకా ఎక్కువ అవ్వాలి ఆ నంబర్ అనేది, అందుకోసమే ఈవెన్ బిట్ కాయిన్ని కూడా వాళ్ళు నేషనల్ కరెన్సీగా కన్సిడర్ చేశారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మేజర్గా ఈ ట్రేడింగ్ ఇన్ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో దిస్ విల్ హెల్ప్ ద కంట్రీ సేవ్ అరౌండ్ $400 million అనమాట. ఎందుకోసము ఇప్పుడు సడన్ బ్యాంక్స్ కానీ ఏవైతే ఉంటాయో సో అవి అడిషనల్ ఫీజెస్ కానీ అవి వేస్తుంటాయి, ఓకే. సో కొన్ని ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ కానీ, సో ఇప్పుడు వాటి నుండి ఇంకా వీళ్ళు విముక్తి చెందొచ్చు అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యాక్సెప్టెన్స్ ఆఫ్ బిట్ కాయిన్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఇదొక లీగల్ కరెన్సీగా ఎల్ సాల్వడార్ కంట్రీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసెస్లో కూడా. ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ యాక్చువల్గా దీన్ని కంట్రీస్ పార్లమెంట్ ద్వారా జూన్ మంత్లో బిట్ కాయిన్ లీగల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన లైక్ ఒక కన్క్లూజన్ ఏంటి అంటే బిట్ కాయిన్ని వాళ్ళు నేషనల్ కరెన్సీగా ఇంకా ఇప్పుడు యాక్సెప్ట్ చేసేది ఫస్ట్ కంట్రీ అనమాట నేషనల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేయడానికి. సో నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఏంటది విజయ్ రూపానీ గారు రిజైన్ చేశారు యాజ్ అ గుజరాత్ చీఫ్ మినిస్టర్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం చీఫ్ మినిస్టర్ గురించి చూసినట్టయితే యాక్చువల్గా ఆర్టికల్ విచ్ విల్ బి డీలింగ్ ఈస్ 164, రైట్. సో అబౌట్ సీఎం. దెన్ ఇక్కడ అపాయింట్ చేసేది ఎవరు అంటే మనకి గవర్నర్ అనమాట. సో మరి గవర్నర్ ఎలా అపాయింట్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ మెజారిటీ. మరి గవర్నర్ ఇక్కడ తనని డిస్మిస్ చేస్తారా? నో. యాక్చువల్గా ఏంటంటే మెజారిటీని బేస్ చేసుకొని గవర్నర్ తన డిస్మిస్ని చేస్తారు. దెన్ చీఫ్ మినిస్టర్కి సడన్ ఫిక్స్డ్ టర్మ్ ఉంటుందా? సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మేజర్ పాయింట్ చీఫ్ మినిస్టర్కి దెర్ విల్ నాట్ బి నో ఫిక్స్డ్ టర్మ్, ఓకే. సో తను ఏంటంటే తన ఆఫీస్ని హోల్డ్ చేస్తారు అండర్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్ అంటిల్ హిస్ మెజారిటీ డిక్రీజెస్. తన మెజారిటీ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు గవర్నర్ తనని డిస్మిస్ చేస్తారు, అప్పుడు తన పోస్ట్ నుండి వెళ్ళిపోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా మనకి కరెంట్ అఫేర్లో ఉంది ఏంటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ ఎవరి గురించి అది విజయ్ రూపానీ గారు రీసెంట్గా రిజైన్ చేశారు అని. యాక్చువల్గా విజయ్ రూపానీ గారు మన చీఫ్ మినిస్టర్ అంటున్నాం కదా, సో మనకి ఏంటంటే యూజువల్గా నామినల్ ఎగ్జిక్యూటివ్ ఇంకా రియల్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటారు స్టేట్, రైట్, స్టేట్ గవర్నమెంట్లో. సో ఇక్కడ నామినల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే మనకి గవర్నర్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు మనకి సీఎం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్, ఇది ఒక గుర్తుపెట్టుకోవాలి వర్డ్ మీరు ఏంటది ది ఫ్యాక్టో, దట్ మీన్స్ ఇన్ ఫ్యాక్ట్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఏంటంటే మనం కరెంట్ అఫేర్లోకి వెళ్ళినట్టయితే విజయ్ రూపానీ గారు తన రిజిగ్నేషన్ని సబ్మిట్ చేశారు ఎవరికి? గవర్నర్ ఆచార్య దేవ్రల్, ఓకే. తన రిజిగ్నేషన్ ఏంటంటే లైక్ ఫ్లరీ డెవలప్మెంట్స్ ఇన్ గుజరాత్ ఫాలోయింగ్ ద మీటింగ్ ఇన్ గాంధీనగర్లో. ఎప్పుడు అది మనకి గాంధీనగర్. యాక్చువల్గా చూసుకోండి ఇక్కడ స్టాటిక్ పార్ట్ కూడా గుజరాత్ యొక్క క్యాపిటల్ మనకి గాంధీనగర్. సో మీకు కావాలి అంటే చీఫ్ మినిస్టర్ గురించి సడన్ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. లైక్ ఆర్టికల్ ఆఫ్ 164 విచ్ విల్ బి డీలింగ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఏంటంటే అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే
కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా జీసీ ముర్ము గారు ఏంటంటే చైర్మన్ ఆఫ్ ASOSAIగా సెలెక్ట్ అయ్యారు. సో అది ఏంటంటే అసెంబ్లీ ఆఫ్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ అసోసియేషన్ ఇన్స్టిట్యూషన్. సో ఇఫ్ యూ సీ యాక్చువల్గా మరి ఎంత టర్మ్ తను ఎన్ని ఇయర్స్కి యాక్చువల్ పీరియడ్ ఏంటి, ఇప్పుడు ఏంటి చైర్మన్గా అన్నాం. సో ఎన్ని ఇయర్స్కి అంటే ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years అనమాట. దాట్ టు మనకి 2024 నుండి 2027 వరకు. యాక్చువల్గా జీసీ ముర్ము గారు ఏంటంటే మనకి కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఆఫ్ ఇండియాకి 2020లోనే అపాయింట్ అయ్యారు. ప్రజెంట్గా కూడా తనే CAG ఆఫ్ ఇండియా అనమాట. యాక్చువల్గా CAG ఆఫ్ ఇండియా అంటున్నాం కదా, తన యొక్క ఫంక్షన్ ఏంటి మరి, CAG ఎలా వర్క్ చేస్తారు అంటే, సో మేజర్లీ హీ ఈస్ ఎంపవర్డ్ టు ఆడిట్ అండ్ ఆల్సో అబౌట్ ద అకౌంట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ as స్టేట్స్ అండ్ యాజ్ వెల్ as ఈవెన్ ఆటోనమస్ బాడీస్. ఈజీ క్లియర్, దాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. దెన్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 15th అసెంబ్లీ ఏదైతే ఉందో సో అదేంటంటే సో ఇందులో ఈ 56th గవర్నింగ్ బాడీ ఆఫ్ ASOSAI యాక్చువల్గా జీసీ ముర్ముగానే ఎలక్ట్ చేయడం అనేది అనౌన్స్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేది ఏదైతే ఉందో 2024లో 16th అసెంబ్లీని ఇండియా హోస్ట్ చేయబోతుంది. సో అప్పుడే మనకి జీసీ ముర్ము గారు కూడా దీనికి చైర్మన్గా అపాయింట్ అంటే రిలేషన్ చూసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. దెన్ ఇప్పుడు యాక్చువల్గా మీకు అసలు డౌట్ వస్తుందో లేదో నాకు తెలీదు, అసలు ASOSAI అనేది ఏంటి. సో మనం దాని గురించి చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజనల్ గ్రూప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో ఒక రీజనల్ గ్రూప్ అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజనల్ గ్రూప్ అండ్ యాజ్ వెల్ యాజ్ మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రమోట్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ద ఐడియాస్ మెంబర్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ ఆడిట్స్ అనమాట. సో ఫస్ట్ ఇది మనకి ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ ఎప్పుడు అంటే 1979లో 11 మెంబర్స్తో. మరి ఈ 11 మెంబర్స్ అంటున్నాం కదా, యాక్చువల్గా దిస్ కన్సిస్ట్ ఆఫ్ ఈవెన్ చార్టర్ మెంబర్స్ అండ్ అసోసియేట్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ మనం సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లోకి వెళ్ళినట్టయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రీసెంట్గా చైర్ చేసింది ఏంటంటే 13th బ్రిక్స్ సమిట్ అనమాట. సో మనకి యూజువల్గా మన ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము బ్రిక్స్ గురించి. దిస్ ఇస్ అన్ అక్రోనిమ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మనకి 2006లో. సో ఇది ఏమంటున్నాం మనం, అక్రానిమ్ అంటున్నాం. సో హౌ ఇట్ ఫార్మ్ అండ్ లైక్ ద హిస్టరీ పార్ట్ మనం రీసెంట్ క్లాసెస్లోనే కవర్ చేసాము. ఒక క్లియర్ నోట్స్ అనేది మీ దగ్గర ఉంది అనుకుంటున్నాను, రైట్. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఈ డెవలపింగ్ నేషన్స్ అనేవి ఈ బ్రిక్స్ని ఫామ్ చేశాయి, రైట్. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని చైర్ చేశారు 13th బ్రిక్స్ సమ్మిట్ని. సో మరి ఈ బ్రిక్స్ సమిట్ యొక్క థీమ్ ఏంటి అంటే దేని మీద ఫోకస్ చేశారు అంటే బ్రిక్స్ అట్ ద రేట్ ఆఫ్ 15 ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ కన్సలిడేషన్ అండ్ కన్సిస్టెన్సీ. సో యూ కెన్ సీ హియర్ షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి, థీమ్ అంటే BCQ. ఈజీ క్లియర్. సో యాక్చువల్గా థీమ్ చూస్ చేసుకున్నారు కదా, సో అది ఏంటి, బ్రిక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 అన్నారు. సో అట్ ద రేట్ ఆఫ్ 15 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి 15th యానివర్సరీ ఆఫ్ బ్రిక్స్ అనమాట. క్లియర్ అయింది కదా. సో అందుకోసం బ్రిక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 అని మెన్షన్ 2006లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2021 ఇది. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది, 15, రైట్. కానీ ఇది ఎన్నో సమిట్ ఇది బ్రిక్స్ 13th సమిట్ అనమాట. ఈజీ క్లియర్. సో మళ్ళీ ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక మోటోతో వచ్చారు. ఆ మోటో ఏంటి అంటే బిల్డ్ బ్యాక్ రెసిలెంట్లీ, ఇన్నోవేటివ్లీ, క్రెడిబుల్లీ అండ్ సస్టైనబుల్లీ అనేది మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని షేర్ చేశారు కాబట్టి తన యొక్క మోటో ఇదన్నమాట. నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే యాక్చువల్గా ఇండియా అనేది లైక్ ప్రెసిడెన్సీ ఎప్పుడైనా తీసుకుందా అండ్ హోస్ట్ చేసిందా బ్రిక్స్ సమిట్ని అంటే ఎస్, దిస్ వాజ్ ద 3rd టైం అనమాట ఇండియా బ్రిక్స్ సమిట్ని హోస్ట్ చేయడము అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఇండియా ఇది ప్రెసిడెన్సీ మనకు తీసుకుంది. సో ఎన్నిసార్లు అంటే 2012లో ఇంకా 2016లో ఇది ప్రెసిడెన్సీ గురించి అండ్ హోస్ట్ చేసింది 3 times. దెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి చూసినట్టయితే 2nd టైం అనమాట మీటింగ్ తను చైర్ చేయడం. యాక్చువల్గా ప్రీవియస్గా కూడా 2016లో ఎప్పుడైతే ఇండియా ప్రెసిడెన్సీ తీసుకుందో సో అప్పుడు కూడా ఎవరు మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గోవా సమిట్లో చైర్ చేశారు. ఓకే, సో అంటే ఇది 2nd టైం అనమాట. సో ఇలాంటి సడన్ స్పెసిఫిక్ ఏరియాస్లో కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతుంటారు. డైరెక్ట్గా అడగకుండా ఇలా ఇండైరెక్ట్ ఫార్మాట్లో అడిగినప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. సో ఫోకస్ చేయండి ఈ ఏరియాస్లో. నెక్స్ట్ మనం బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్టయితే మనోహర్ లాల్ ఖట్టర్ గారు రీసెంట్గా ఒక బుక్ని రిలీజ్ చేశారు. సో ఫస్ట్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఎవరు మనకి 10th అండ్ కరెంట్ CM ఆఫ్ హర్యానా. అండ్ ఇఫ్ యూ సీ యాక్చువల్గా
ఏంటంటే బుక్ యొక్క టైటిల్. ఎప్పుడు కానీ బుక్స్ అండ్ ఆథర్స్ చేసినప్పుడు ఏంటి మనం బుక్ ఆథర్ అండ్ బుక్లో ఏం డిస్కస్ చేశారు, రైట్? సో ఫస్ట్ బుక్ యొక్క టైటిల్ ఏంటి అంటే మనకి హర్యానా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కోడ్ అనమాట. సో దీన్ని కంపైల్ చేసింది బై ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ పోయెట్ శ్రీమతి ధీరా కందెల్వాల్, రైట్? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు తన యొక్క ఇమేజ్ కూడా. అండ్ మరి ఈ బుక్ యాక్చువల్గా ఏం ప్రొవైడ్ చేస్తుంది? సో వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ అంటే దిస్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ యూస్ఫుల్ విచ్ ఈస్ ఫర్ ద ఎంటర్ప్రెన్యూర్స్ దాట్ ఈస్ హూ వర్ డిప్రైవ్ టు కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ కానీ రెగ్యులేషన్స్ కానీ, అంటే వేటి గురించి అబౌట్ ఎన్విరాన్మెంట్ అనమాట, సెట్టింగ్ అప్ న్యూ వెంచర్స్. అండ్ ఈవెన్ చూసుకుంటే మనం స్టూడెంట్స్కి కానీ లా రీసెర్చర్స్కి కూడా ఈ బుక్ అనేది, అంటే ప్రాక్టీషనర్స్ కూడా ఉంటారో వాళ్ళకి బుక్ ద్వారా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే తను సర్టన్ వేరియస్ లైక్ యూ కెన్ సీ తను ఏంటంటే మేజర్గా కంప్లీట్ నాలెడ్జ్ అనేది, అంటే ఎలాంటి లాస్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి ఉన్నాయి అనేది ఈ బుక్లో డిస్క్రైబ్ చేశారు. సో బుక్ యొక్క టైటిల్, author and as well as description, these are the three important areas you have to focus in the topic దేనికి సంబంధించింది బుక్స్ అండ్ ఆథర్స్లో. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినట్టయితే హిమాలయన్ డే 2021 విచ్ ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 9th September. హిమాలయన్ డే అంటున్నాం. సో 9th September ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా ఈ డేని అబ్జర్వ్ చేస్తారు. సో మేజర్ ఫోకస్ ఏంటి అంటే మీరు చూసుకోవాల్సింది ఇక్కడ ఆఫ్టర్ ద క్లాస్ వన్స్ యూ గో త్రూ ద కాన్సెప్ట్ కాల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సో ఇది 2011లో స్టార్ట్ చేశారు అప్రాక్సిమేట్లీ. సో ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది ఒకసారి మీరు రివైజ్ చేయండి. ఇఫ్ నెససరీ పాసిబుల్ అయితే నోట్స్ కూడా చేయండి. ఇట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ యూ ఇన్ ఫర్దర్ ప్రిపరేషన్ అనమాట. అంటే మళ్ళీ సడన్ ఇలాంటి టాపిక్స్ ఏవైనా వచ్చినప్పుడు మీరు ఒకసారి రివైజింగ్కి యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఏంటది మనకి ఎన్ఎంసీజీ, రైట్? సో ఎన్ఎంసీజీ అనేది ఇక్కడ ఆర్గనైజ్ అని ఈ డేని ఆర్గనైజ్ చేశారు. యాక్చువల్గా మరి ఓన్లీ ఎన్ఎంసీజీ అయినా ఇంకా వేరే ఎవరితో అయినా అసోసియేట్ అయ్యారు అంటే ఇన్ అసోసియేషన్ విత్ నవ్లా ఫౌండేషన్తో పాటు సెప్టెంబర్ 2021 ఈ హిమాలయన్ దివాస్ లేదా హిమాలయన్ డేని సెలబ్రేట్ చేశారు. యాక్చువల్గా మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ డేని సెలబ్రేట్ చేయడానికి? ఓకే, సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు కన్సర్వ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్ అండ్ రీజియన్. సో ఇఫ్ యూ సీ హిమాలయన్ రీజియన్లో ఏంటంటే ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సేఫ్టీ రోడ్స్ కానీ, రైట్? సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ కానీ కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ కానీ, సో ఇలాంటి వీటి ద్వారా ఏంటంటే అక్కడ హిమాలయస్లో ఒక ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. సో దీని యొక్క రిజల్ట్ కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏంటంటే అక్కడ ఒక డెవలప్మెంట్స్ తీసుకురావడం కోసం ఈ హిమాలయన్ దివాస్ని మేజర్గా ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్ని రిప్రజెంట్ చేయడం కోసమే, ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ హిమాలయన్ దివాస్ లేదా హిమాలయన్ డేని ఎక్కడ మనకి దట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్లో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 9th రోజు సెలబ్రేట్ చేస్తారు. క్లియర్ అయింది కదా? బికాస్ హిమాలయస్ అనేది ఎలాంటి ఇంపార్టెంట్ కానీ మేజర్ రోల్ ప్లే చేస్తే యాక్చువల్గా ఇండియాలో అనేది దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఈ డేని సెలబ్రేట్ చేయడం కోసం. సో ఇక్కడ మనం ఏంటంటే డేట్ కానీ ఆబ్జెక్టివ్ కానీ కవర్ చేసాం. నెక్స్ట్ మనం కవర్ చేయాల్సింది ఏంటి? థీమ్. యాక్చువల్గా 2021 ఇయర్ యొక్క థీమ్ ఏంటి? హిమాలయన్ డే యొక్క థీమ్. సో మీరు చూసుకున్నట్టయితే కాంట్రిబ్యూషన్ ఆఫ్ హిమాలయాస్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో దిస్ ఇస్ ద థీమ్. డేట్, థీమ్, ఆబ్జెక్టివ్. డేట్ ఎప్పుడు మనకి సెప్టెంబర్ 9th, దెన్ థీమ్, దెన్ జస్ట్ ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటి మనకి ఆబ్జెక్టివ్. అండ్ ఈ ఈవెంట్ ఏదైతే ఉందో హిమాలయన్ డే అనేది యాజ్ యూ నో దట్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇందులో భాగంగానే ఈ ఈవెంట్ని కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఇక్కడ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అండ్ ఎవరితో అసోసియేట్ అయ్యారు? ఇన్ అసోసియేషన్ విత్ నవ్లా ఫౌండేషన్. దెన్ డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ ఫినిష్ అయ్యాయి, రైట్? అండ్ ఆల్సో ఈవెన్ ఎవరు ఆర్గనైజ్ చేశారో కూడా ఈవెన్ ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసాము. అండ్ ఆర్గనైజ్డ్ బై హూమ్ అంటే కొన్నిసార్లు మేబీ ఛాన్సెస్ ఉంటాయి వరస్ట్ కేసెస్లో ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాక్సిమం డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ పైనే ఉంటాయి క్వశ్చన్స్ మీకు. దెన్ ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ ఈ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు? సో ఫస్ట్ ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది మనకి ఇన్ ద ఇయర్ 2015. అప్పుడున్న సీఎం ఎవరైతే ఉన్నారో సో తను ఫస్ట్ ఈ డేని అఫీషియల్గా డిక్లేర్ చేశారనమాట. హిమాలయన్ డే సెప్టెంబర్ 9th రోజు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అనేది, రైట్? సో చూసుకోండి ఒకసారి. ఆబ్జెక్టివ్ కూడా అబౌట్ టు కన్జర్వ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్ ఇన్ దట్ రీజియన్. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ హిమాలయన్ డే విచ్ వి సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 9th. అండ్ బిఫోర్ దాట్ ఈరోజు మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే
ఒకసారి మీకు టైం అనేది ఉంటే వన్స్ యూ గో త్రూ లైక్ సిఏజీ. సో సిఏజీ ఏంటంటే మేజర్గా ఇక్కడ మనం చెప్పాం కదా, ఇందులో డీల్ చేసే ఆర్టికల్స్ కూడా ఏంటంటే ఆబ్జెక్టివ్స్ చూసుకున్నాం కదా, అండ్ ఇందులో మేజర్గా మీరు ఆర్టికల్స్ ఒకసారి ఫోకస్ చేయండి. 148 to 151 ఆర్టికల్స్ అనేది సిఏజీ ఆఫ్ ఇండియా గురించి డీల్ చేస్తాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. వన్స్ యూ గో త్రూ ఇట్. అండ్ ఈ టాపిక్ తర్వాత ఏంటి అంటే మీరు ఫోకస్ చేయాల్సిన మేజర్ కాన్సెప్ట్ చీఫ్ మినిస్టర్ గురించి కూడా కొన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. ఏంటా ఆర్టికల్ 164. And fixed term, no fixed term. He'll enjoy the office and hold the office under the pleasure of governor anamata until his majority decreases. Is it clear? So ఇలాంటి మేజర్ టాపిక్స్ ఏవైతే వస్తాయో ఎందుకోసము అంటే మీకు మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ మెయిన్స్ ఆన్సర్స్ కానీ మీరు ఒకవేళ ఇంకా ఫర్దర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, సో ప్రిలిమినరీ స్టేజ్ కాకుండా నెక్స్ట్ ఫర్దర్ లెవెల్స్కి కూడా ఎంటర్ అవుతున్నప్పుడు ఇలాంటి మేజర్ డీప్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే ఈవెన్ ఇప్పుడే ఇంకేంటంటే మీరు ప్యారలల్గా సర్టన్ లెవెల్స్కి అనేది ప్రిపేర్ అవ్వండి. ఈజీ క్లియర్. సో ఎందుకోసం అంటే మీకు మళ్ళీ ఒకవేళ మీరు నెక్స్ట్ ఈ ఎగ్జామ్ క్వాలిఫై నెక్స్ట్ దానికి వెళ్తున్నప్పుడు ఏంటంటే మీకు ఒక ఈజీ స్టెప్ అనేది ఆల్రెడీ వే అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు, రైట్? సో అందుకోసమే ఇలా సర్టన్ ఏరియాస్ కానీ ఏ టాపిక్ డిస్కస్ చేసినా దాన్ని ఏంటంటే వేరియస్ లైక్ యూ కెన్ సీ సపోజ్ మనం స్పోర్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో కొన్నిసార్లు స్పోర్ట్స్లో కూడా ఏంటంటే సర్టన్ కంట్రీ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు దాని యొక్క జాగ్రఫీ, రైట్? సో యాక్చువల్గా స్పోర్ట్స్ వెనకాల ఉన్న హిస్టరీ కానీ సో ఇలా వేరియస్ ఏరియాస్కి మీరు రిలేట్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు కానీ ఒక లైక్ సింగిల్ టర్మ్గా ఫోకస్ చేయకూడదు. బికాస్ ఇందులో మనం ఈవెన్ అన్ని ఏరియాస్ కవర్ చేస్తాం. హిస్టరీ, జాగ్రఫీ, లైక్ పాలిటీ, ఈవెన్ ఎకానమీ, బ్యాంకింగ్. సో ఇలా వేరియస్ సెక్టర్స్ కవర్ చేస్తుంటాం కాబట్టి ఎప్పుడు కానీ మీరు ఏ కరెంట్ అఫైర్ డీల్ చేసినా ఇలా సర్టన్ సబ్జెక్ట్స్ వేరియస్ సబ్జెక్ట్స్కి రిలేట్ చేయండి. సో అప్పుడే మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఈజీ క్లియర్. అండ్ కరెంట్ అఫైర్స్ని చాలా ఈజీగా తీసుకోండి. నాట్ ఫీల్ దాట్ మచ్ డిఫికల్ట్. ఎందుకోసం సర్టన్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, సపోజ్ ఇంపార్టెంట్ డేస్ చేస్తున్నాం, అందులో మీరు కాన్సన్ట్రేట్ జస్ట్ ఓన్లీ 4 ఏరియాస్, రైట్? డేట్ ఎప్పుడు, దాని యొక్క థీమ్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు యాక్చువల్గా ఈ డే అనేది, నెక్స్ట్ యాక్చువల్గా ఎప్పుడు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు, దట్స్ ఇట్. కాన్సెప్ట్ ఫినిష్ అయిపోయింది కదా, అంత టైం కూడా ఏం తీసుకోదు. సో జస్ట్ ఫస్ట్ మీరు ఇంట్రెస్టింగ్గా చేయండి, దాట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ యువర్ further. So manam class end session, we have to end our session now. Let us conclude our class. Thank you everyone. We'll meet you in the next class. Until that, stay tuned and stay safe, stay home.